కనీసం కట్టు బొట్టు ఒక చీర బొట్టు పెట్టుకోకుండా ఏంటి పట్టు ఈ డ్రెస్ చాలా ఇబ్బందిగా ఉంది. అవును మరి మీకు బట్టలంటే మహాచరా కదా. మగాడిలాగా చుడిదారు వేసుకొని వెళ్ళే నువ్వు కూడా సాంప్రదాయాల గురించి మాట్లాడుతుంటే మహిళలు సిగ్గుతో తలంచుకునే పరిస్థితికి వచ్చింది. అయినా బ్రహ్మం గారు ఎప్పుడో చెప్పారులేండి, దొంగలు రాజ్యాలు వెళ్తారు, వేశ్యలు నీతులు చెప్తారు అని. ఇందులో దరిద్రం ఏంటంటే నీతులు కూడా మీరే చెప్తారండి. అదే జగనే ఉండి ఉంటే ఒక్క పూట అన్నం కోసం ఎదురు చూడడం, జగనే ఉండి ఉంటే రైతు నీరు నీరు రైతు కంట నీరు. జగనే ఉండి ఉంటే పెద్ద చదువులు చదువుతా ఉన్న పిల్లలందరూ పవన్ కళ్యాణ్ అంటే పీకే, పీకే అంటే పిచ్చి నా కొడక. ఒరే నీ హైట్ కి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం ఉందా? హైట్ కి దీనికి సంబంధం ఉంటాయి. నువ్వు కొట్టావా? ఏ డౌటా? ఒక్క సవాలు చెప్తున్నాను, నా కొడక దమ్ముంటే రింగ్ లోకి నువ్వు నేనే వద్దాం. ఒక్క దెబ్బకు నాకు అవుట్ చేసి పడేస్తాను లంజ కొడక. ఏం మాట్లాడుతున్నావు రా మాదార్ చోద్? ఎవడు రావాడు? ఎవరు రావాడు? మనం అక్కడే ఉండు. నీకు ఒక్క సవాలు చెప్తున్నాను, నా కొడక దమ్ముంటే రింగ్ లోకి నువ్వు నేనే వద్దాం. ఒక్క దెబ్బకు నాకు అవుట్ చేసి పడేస్తాను లంజ కొడక. అవునండి, ముగ్గురిని నువ్వు చేసుకుంటే ఒక్కొక్క మగాడు కొన్ని వేల మందిని చేసుకోగలడు. కానీ పద్ధతి, సంస్కారం, హిందూ మతం, తెలుగు వాడిగా ఏకపత్ని వ్రతం మన మతం. పెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. ఇంట్లో ప్రియురాలు, వీధిలో కూతుళ్ళు, దువ్వాడ నాయనా ఇదేం దారుణం. ఆహా, విధాడిందిరా నీతో నీ వింత నాటకం. ఒక్క దెబ్బకు నాకు అవుట్ చేసుకోటి పడేస్తాను. ఎవడకల్లా నీ పిచ్చిన కొడుకులు చూస్తుంటారు, మా లక్షలాది కోట్లాది మంది జనం కూడా చూస్తుంటారు. ఈ నాన్న నిరోధ వాడాల్సింది, అనవసరంగా పుట్టావు. దమ్ముందా? రింగ్ లోకి వద్దామా? అందరూ ఎందుకురా, నేను వస్తాను. ఈ క్రీడా స్ఫూర్తి నాకు బాగా నచ్చింది. ఆడదాం, కబడ్డీయే ఆడదాం. నేనొక్కడనే ఒకవైపు, మీరందరూ ఒకవైపు. నేనొక్కడనే వస్తాను. దమ్ముంటే నువ్వు నాకు కొట్టేస్తావా, నేను నీకు కొడతానో చూద్దాం. దమ్ముందా? ఎందుకు ఈ గబ్బర్ సింగాన్ని గెలికాను నువ్వు అనుకోకపోతే, అలా నీతో అనిపించకపోతే నేనేంటో వాళ్ళకి నేనొక్కడనే వస్తాను. దమ్ముంటే నువ్వు నాకు కొట్టేస్తావా, నేను నీకు కొడతానో చూద్దాం. దమ్ముందా? నా కొడక చెప్తా, నా కొడక. ఏంట్రో గొంతులేస్తుంది, చెయ్యి కూడా లేస్తుంది. రాశాను రా నేను. ఒరే బొక్క, ఒరే పీకే నా కొడక, నువ్వేంటి మాట్లాడావు రాశాను. ప్యాకేజీ స్టార్ అని నేనే, దువ్వాడ శ్రీనివాస్ ఎమ్మెల్సీ నేనే అన్నాను రా. ఇంకొకసారి ప్యాకేజీ గీకేజ్ అంటే తప్పు తీసుకొని నువ్వు రాళ్ళ కొడతాను కొడకల్లారా, ఒక్కొక్కడికి చెప్తున్నాను. హాయ్ హాయ్, నమస్తే. మీ పేరు? లక్ష్మీరెడ్డి, లక్ష్మీ స్టార్, లోకల్ పిల్ల. ఓటమి పాలైనందుకు దేవుళ్లపై దాడులా? చిత్తూరు జిల్లా కుప్పంలో ఇప్పటి వరకు రాజకీయ నాయకులపై గురిపెట్టిన వైసీపీ వర్గాలు ఇప్పుడు దేవుళ్ల మీద పడ్డారు. ఏం జరిగిందో దేవుడికి తెలుసు, ఏం జరిగిందో దేవుడికి తెలుసు. నేను ఓటు వేయకపోవడం వల్ల వాడు ఓడిపోయినట్టు ఏదో నాకు బడి ఏడిస్తాడేమిటి? జగన్మోహన్ రెడ్డి గారు చెత్త నా కొడుకు. ఏంట్రా ఇది? జగన్మోహన్ రెడ్డి చెత్త నా కొడుకు అని, జగన్మోహన్ రెడ్డి చెత్త నా కొడుకు అని. జగన్మోహన్ రెడ్డి గారు చెత్త నా కొడుకు. ఇదే సరిపోతలే, కొంచెం డోస్ పెంచాలి, కొంచెం కూడా కిక్ రావట్లే, ఇంకొంచెం పెంచాలి. జగనన్న మీకు నా సెల్యూట్. జగనన్న, జగనన్న సెల్యూట్. కొట్టుకోండి ఇద్దరు కూర్చో. ఊదు మొహం వేసుకొని తాగి 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 బందర్ మొహంది. జగనన్న, జగనన్న ఆయన
మనిషి ఎలా మాట్లాడుతున్నాడు అసలు? ఈ మనిషికి బుద్ధి కావాలి ఉందా అధ్యక్ష? ఉందా ఏమన్నా? ఉందా ఏమన్నా? 11 మంది హీరోలను పెట్టి ఒక సినిమా అంటే ఖచ్చితంగా ట్రెండ్ సెట్ చేసినట్టే, అవునా? 11 మంది హీరోలు అంటే మనకు 11 అంటే చాలా గుర్తొస్తాయి. అసెంబ్లీకి వస్తాడా? ఉన్న 11 మందితో ఏం చేస్తాడు? క్రికెట్ ఆడుకుంటాడు. నీకే అసెంబ్లీలో చెడు చేసిన సార్ ఎక్కడ ఉండాలి? ఇంటి బయటే ఉండాలి. తీసుకెళ్ళి తగలబెట్టేసేయండి. Sir, I have 2 questions for you. వర్షం వచ్చింది, చలి పెట్టింగ్, నాకు ఓనికింగ్స్, వెరీ బ్యూటిఫుల్, వెరీ గుడ్ క్లైమాక్స్ మ్యాన్, ఎంజాయ్ లైఫ్ పండగ. కొట్టవయ్యా, అడుగుతావేంటి?